పొలంలోనే వాడిచ్చాను నేను గ్రాన్యువల్స్. సో, మా పొలంలో వాడిన తర్వాతనే నేను ఇతరులకు షేర్ చేయడం అనేది స్టార్ట్ చేశా. ఎందుకంటే ఆ రిజల్ట్స్ నేను బయట ప్రత్యక్షంగా చూసిన తర్వాత, మా పొలంలో వేసిన తర్వాత, మా పొలంలో గూడా రిజల్ట్ వస్తేనే దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేశా. సో, అంత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉన్నటువంటి జెన్యూన్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీ అనేటువంటి లాంచ్ చేస్తా ఉంది. సో, కాబట్టి ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకొని తప్పకుండా మీరు బిజినెస్‌ని గ్రో చేసుకోండి. పిన్ లెవెల్స్ అనేవి అచీవ్ చేసుకోండి ఈ సీజన్‌లో. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది మనకు. సో, మరి ఈ ఆహ్, వరికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకేనా? సో, ఈ వరిలో మనం ఏ విధంగా అధిక దిగుబడి తీసుకోవచ్చు. మనం వెస్టేజ్‌లో ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి? ఎలా వాడాలి? యాస్ పర్ సిస్టమ్. సో, మనకు తెలుసు వెస్టేజ్ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి సిస్టమ్ ఎంత హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం సిస్టమ్‌లో లేకపోతే గనక సక్సెస్ అవ్వలేము. సో, అదే విధంగా అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఒక సిస్టమాటిక్ ప్రకారం గనక మనం యూజ్ చేయలేకపోతే కూడా మనం అధిక దిగుబడిని తీసుకోలేం. మీరు ఏ విధంగా వాడినా దిగుబడైతే వస్తుంది. బట్ ఒక ప్రాపర్ వేలో మనం యూజ్ చేయించగలిగితే గనక ప్రతి పంటకి వండర్‌ఫుల్ రిజల్ట్స్ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో, మరది వరి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలి? ఎలా వాడాలి? ఒక ప్రాపర్ వే ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం. సో, మనకు అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి వరిలో. మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ద్వారా. ఎందుకంటే నేను 2019లో బిజినెస్ స్టార్ట్ చేశాను. అది డైరెక్ట్ అగ్రికల్చర్ బిజినెస్ తోటే స్టార్ట్ చేశాను. సో, వండర్‌ఫుల్ రిజల్ట్స్ నేను ఎన్నో అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఫీల్డ్ వర్క్‌లో భాగంగా మీకు గతంలో గూడా ఇదే జూమ్ వేదికగా విజయరాసారి జూమ్ వేదికగా గూడా మీకందరికి చెప్పడం జరిగింది. ఒకానొక దశలో ఒక రైతు తన పొలాన్ని పూర్తిగా నేనసలు ఇది ఎందుకు పనికిరాదుగా నేను దున్నేస్తా అన్నటువంటి రైతు దగ్గర గూడా మనం అద్భుతమైన రిజల్ట్స్ తీసి చూపెట్టాం. అది నియర్ ఆర్మూర్ ఏరియాలో ఉంటుంది అది. విలేజ్. సో, అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి డియర్ లీడర్స్ ఒక ప్రాపర్ వేలో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసి రైతులకు సహాయం చేసిన వాళ్ళమైతాం. ఇక్కడ 2 మనకు స్వామి కార్యం, స్వకార్యం 2 అయితున్నట్టుగా మనకిక్కడ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్ అయితే, రెండోది మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా మన దేశ ప్రగతికి, అదేవిధంగా రైతు యొక్క ఎదుగుదలకు మనం సహాయం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి దిగుబడి రావడం, తన నేల సారవంతం చేయడం. ఇది రెండో బెనిఫిట్ తెలియకుండానే. అంటే రైతుకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళమైతున్నాం. సో, బిజినెస్ అనేది, డబ్బులు అనేది మనము వెస్టేజ్ బిజినెస్‌లోకొచ్చింది డబ్బు పరంగా అయినప్పటికిని, ఈ అగ్రి సెక్టార్‌ని మాత్రం కొంచెం డిఫరెంట్‌గా మనం చూడవలసి ఉంటుంది. ఎందుకంటే, రైతు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనము దేశము సంతోషంగా ఉండగలుగుతుంది. మనం చాలా సినిమాలు చూసాము. అది ఆహ్, 100% నిజం కాబట్టి. రైట్? సో, కాబట్టి ఒక రైతుకి చేదోడు వాదోడుగా ఉండడానికి ప్లస్ రైతు ఒక మంచి ఆర్థికంగా ఎదగడానికి, ఈ వెస్టేజ్ బిజినెస్ ఒకవేళ తను టేకప్ జేస్తే గనక, తను గూడా 2 రకాల బెనిఫిట్స్ తీసుకోగలుగుతాడు. తన నేలను సారవంతం జేస్తూ, మంచి దిగుబడి తీసుకుంటూ, అధికంగా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ గూడా తీసుకునే అవకాశం ఉంది గూడా కాబట్టి మన వెస్టేజ్‌లో రైతులకు గూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళమైతాం. సో, మరి లేట్ చేయకుండా ఎట్లా వాడాలి? ఏమేం వాడాలి అని జెప్పేసి మనము చూద్దాం. రైట్. సో, మనము ఒకసారి రిజల్ట్స్ చూద్దాం. ఎట్లా ఉన్నాయని జెప్పేసి ఆల్రెడీ నేను సజెస్ట్ చేసినటువంటి పొలాల యొక్క తేడా చూడండి. మనము అంటే రైతులు మన దగ్గరికి ఎప్పుడొస్తారంటే గ్రోత్ లేదని జెప్పేసి, లేదంటే గంట రాలేదని జెప్పేసి, అంటే పిలకలు రాలేవు అని జెప్పేసి మన దగ్గరికి వస్తా ఉంటారు. సో, వాళ్ళ యొక్క పొలం యొక్క రకాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తూ ఉండాలి. సో, మనం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన వెస్టీజ్‌లో ఉన్నాయి. సేంద్రియ ఎరువులు మనకన్నీ గూడా బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు సజెస్ట్ చేయండి. రైట్. మిగతాన్ని గూడా నేను చివర్లో చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. రైట్. ఇవన్నీ కొన్ని మచ్చుకు మాత్రమే. వందలాది రిజల్ట్స్ ఉన్నాయి. అది ఓన్లీ రిజల్ట్ చూపెట్టడానికే మనకు డే అంతా టైం పోతది. బట్ ఏదోలా జస్ట్ అట్లా షాంపిల్‌గా చూపెట్టాను. సో, లేట్ చేయకుండా స్టెప్ వైస్‌గా అసలు వరిలో ఉన్నటువంటి మనం ఆల్రెడీ నిన్న నేర్చుకున్నాం. ఏంటి? ఏ పంట అయినా గూడా 4 దశలుంటాయని. అవునా? సో, ఆ 4 దశలకు సంబంధించి మనము స్టేజ్ వైస్‌గా ఏం వాడాలి? ఎలా వాడాలని నేర్చుకోవాలి. నేర్చుకునే విధానము అదే, సజెస్ట్ చేసే విధానము అదే, వాడే విధానం కూడా అదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మనం ప్రొడక్ట్ సజెస్ట్ చేయకూడదు. ప్రతి పంటకు సంబంధించి గూడా దశల వారీగా మనము ఏ దశలో ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి అనేది మనకు ఆల్రెడీ డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది మన కంపెనీ నుంచి కాబట్టి, ఆ ప్రొడక్ట్స్‌ని ఆ దశల్లో వాడితే గనక మనం మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. సో,
వరికి సంబంధించినటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే హౌ టు యూజ్ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఫర్ ప్యాడీ కల్టివేషన్. సో మనము వరిని మనం నిన్న చెప్పుకున్నాము, రైతులు ఏదైతే మర్చిపోయారో అది మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి నేను ఈ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఏంటంటే మనకు విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేయాలి. విత్తన శుద్ధి చేస్తే జరిగే లాభం ఏంటి అంటే, మనం తీసుకొచ్చినటువంటి విత్తనాలు అవి ఎలాంటి సమస్యలతో కూడినటువంటి పంట ద్వారా తీసుకోబడినయో మీకు తెలియదు. డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఆ కంపెనీ వాడికి తెలియదు. ఎందుకంటే దాంట్లో ప్రతి గింజలో గూడా ముందస్తుగానే కొన్ని సమస్యలుంటాయి. ఎందుకంటే విత్తనాలతోటి గూడా కొన్ని సమస్యలొస్తాయి. మీరు ఇది నిజము కాదని అనుకున్నట్టయితే నేను ప్రూఫ్ చేస్తాను. ఏంటి అంటే, మనకు నారుమడిలో సమస్యలొస్తా ఉన్నాయి. మరొకవేళ అది మేలు రకమైన విత్తనాలే అయితే గనక నారుమడిలో ఎందుకు సమస్యలొస్తున్నాయి? ఎందుకు ఎర్రబడతా ఉంది? ఎందుకు రకరకాల సమస్యలొస్తా ఉన్నాయి? అవునా కాదా? సో, కాబట్టి మనం తీసుకున్న ప్రతి విత్తనాలు అవి మేలు రకమైన విత్తనాలని అనుకోవడానికి ఏం లేదు. అంటే దాన్నేమంటారంటే అన్నిట్లోకెల్లా ది బెస్టే. బట్ దానికి గూడా సమస్యలుంటాయి. సో, కాబట్టి మనం విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేయాలి. సో, మీరు చూస్తున్నారు విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవచ్చు అనంటే గనక 3 విధాలుగా మనం చేసుకోవచ్చు. వాటర్‌లో అయినా పోయొచ్చు. లేదంటే డైరెక్టు మనము విత్తనాల పైన పోయొచ్చు. లేదంటే విత్తనాలు మొలకెత్తిన తర్వాతైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్తగా ఉండండి. విత్తనాలు ఎప్పుడైతే మొలకెత్తుతాయో, మొలకెత్తిన తర్వాత చేయడం కంటే, మొలకెత్తిన కంటే ముందే చేయడం బెటర్. ఎందుకంటే మొలక విరిగిపోయే అవకాశం ఉంటుంది, మనం ఒక ప్రాపర్ వేలో చేయకపోతే గనక. ఓకేనా? సో, కాబట్టి విత్తన శుద్ధి మనం ఆల్రెడీ నేను ప్రతి ప్రొడక్ట్ గురించి మీకు డిస్కస్ చేశాను. ఏ ప్రొడక్ట్ ఏమేమి పని చేస్తుందనేది. సో, కాబట్టి మనం దశల వారీగా ఏ ప్రొడక్ట్ ఏ పని చేస్తుందనేది డైరెక్ట్ చెప్పేసుకుంటూ వెళ్తాను. రైట్. విత్తన శుద్ధి మనం ఎలా చేయాలి అనంటే గనక, మనం 1 కేజీ విత్తనాలకు మనం సీడ్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. దాని ప్రకారం మీరు అక్కడ ఉన్నటువంటి ఎన్ని కిలోల విత్తనాలకు మీరు సీడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. 1 కేజీ విత్తనాలకు మనము ఏమేమి తీసుకోవాలి? హ్యూమిక్ తీసుకోవాలి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి. అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్ ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మనం విత్తన శుద్ధికి వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి దశ ఏంటి? జర్మినేషన్. మనం వేసేటువంటి విత్తనాలు 100% మొలకెత్తాలి. అప్పుడు మాత్రం మనం అధిక దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మన పంటలో వరి పంటలో అధిక దిగుబడికి కారణమైనటువంటి మొదటి బేస్ ఏంటి? మనం తీసుకొచ్చిన విత్తనాలు మేలు రకమై ఉండాలి. ఏసినటువంటి నారుమడిలో పూర్తిగా మొలకలు రావాలి. ఎందుకంటే అందులో మనకు తుంగ గూడా వస్తుంటది. తుంగ అంటే అదొక గడ్డి జాతి రకం అన్నమాట. సో, గడ్డి గూడా వస్తా ఉంటది మనకు. ఓకేనా? గరక లాంటిది ఇలాంటియన్నీ గూడా వస్తా ఉంటాయి. సో, అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సో, విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల వచ్చేటువంటి 2 బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి అది ఆల్రెడీ ఉన్నటువంటి ఏదైనా సమస్యలతో ఉన్నట్టయితే గనక, ఆ సమస్యల నుంచి నివారించుకోవడానికి మనకు ప్రొటెక్ట్ పనిచేస్తుంది. ప్లస్ అది చాలా చిన్న స్థాయిలో ఉన్నప్పుడే గనక, తనకు సరైనటువంటి ఎనర్జీ లేకపోతే గనక, తను అంటే స్ట్రాంగ్‌గా శక్తివంతమైనటువంటి ఒక మొక్కగా మొలకెత్తడంలో ఇబ్బంది పడతా ఉంటది. సో, కాబట్టి ఇక్కడ ఉండే 2 ప్రొడక్ట్స్ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలగజేస్తాయన్నమాట విత్తనాలకి. ఏంటి? ఒకటేమో రకరకాల సమస్యలు లేదంటే బయట నుంచి వచ్చేటువంటి ఫంగస్ గాని, ఇంకేమన్నా గాని ఇవి అటాక్ చేయకుండా ఉండడానికి మన ప్రొటెక్ట్ పనిచేస్తుంది. సారీ. అదే విధంగా తనకు శక్తినివ్వడానికి పుట్టుకనే ఒక శక్తివంతమైనటువంటి పుట్టుకతో ఉండాలి అని జెప్పేసి అగ్రి హ్యూమిక్ అనేది అత్యంత బలాన్ని చేకూరుస్తుంది మన విత్తనాలకి. అంటే ఒక స్ట్రాంగ్ మొలక అనేది వస్తుంది. అందుకోసం అని జెప్పేసి మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సో, వరికి సంబంధించిన విత్తన శుద్ధిలో 1 కేజీ విత్తనాలకు వడ్లకి 5 ఎంఎల్ అగ్రి హ్యూమిక్. ఓకేనా? 5-10 ఎంఎల్ గూడా వాడొచ్చు. ఓకేనా? అండ్ అగ్రి ప్రొటెక్ట్ 5-10 గ్రామ్స్ కేజీ. ఓకే. 10 ఎంఎల్ మీరు 10 ఎంఎల్ వరకు గూడా హ్యూమిక్ వాడొచ్చు. హ్యూమిక్ లిక్విడ్ అండి. ఓకేనా? హ్యూమిక్ లిక్విడ్ ఆరెంజ్ కలర్ బాటిల్ 500 ఎంఎల్ ఉంది కదా మనది అది. హ్యూమిక్ లిక్విడ్ 5-10 ఎంఎల్ వాడొచ్చు. ఇబ్బందేం లేదు. అగ్రి ప్రొటెక్ట్ 5-10 గ్రామ్స్ పర్ కేజీ. సో, 1 కేజీ విత్తనాలకు మనము వాటర్‌లో వేసి మీరు కలుపుతారా? లేదంటే డైరెక్ట్ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ వడ్ల పైన డైరెక్ట్ మనం ఆ మిశ్రమం హ్యూమిక్ అండ్ ప్రొటెక్ట్ కలిపినటువంటి మిశ్రమాన్నేసి మంచిగా కలుపుతారనేది మీ చాయిస్ అండి. ఇబ్బందేం లేదు. సో, ఈ విధంగా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలి. రైట్. సో, తర్వాత ఆ స్టెప్ మన వరిలో వచ్చేసేసరికి ఏమైతుందంటే, మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత తుకం అని అంటారు, నారుమడి అని అంటారు, పుటం అని అంటారు. ఎందుకంటే ఫీల్డ్ వర్క్‌లో డిఫరెంట్ ఏరియాలో నేను డిఫరెంట్ వర్డ్స్ విన్నాను. నేను ఫీల్డ్ వర్క్ చేయని ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో ఏమంటారో నాకు కూడా తెలియదు. రైట్. తెలంగాణలో మాత్రం నేను చాలా ఏరియాలో డిఫరెంట్ ఏరియాలో తిరగడం జరిగింది. రైట్. సో, నారుమడి అనుకుంటే బెటర్ ఇది. ఇది
జనరలైజ్ వర్డ్ అనమాట. బుక్ వర్డ్ కాబట్టి నారుమడి అని మాట్లాడుకుందాం. ఆ తర్వాత ప్రధాన దశ ఏందంటే నారుమడి. నారుమడి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకు అంత మంచి పంట అనేది రావడం జరుగుతుంది. అంటే ఆరోగ్యంగా ఏపుగా అనేది ఎదగడం జరుగుతుంది. సో, ఈ నారుమడికి సంబంధించి చాలా వరకు నారుమడిలు ఎర్రబడిపోతా ఉన్నాయని, లేదంటే ఏదన్నా సమస్య వస్తుంది అని జెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు విత్తన శుద్ధి చేయకపోతే అలాంటి సమస్యనే వస్తుంది. సో, కాబట్టి విత్తన శుద్ధి చేసేసుకున్నాము. సో, ఆ తర్వాత నారుమడి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అని అనుకుంటే గనక, మనము గ్రాన్యువల్స్ వాడవలసి ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ గ్రాన్యువల్స్ అనేది అద్భుతమైన పని చేస్తా ఉంటుంది మనకు. సో, గ్రాన్యువల్స్ ఎంత వాడాలి అనుకుంటే గనక, ఒక ఎకరానికి సరిపడే నారుమడికి ఇప్పుడు మీకు చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఒక ఎకరానికి మనం వేసేటువంటి నారుమడి, ఎకరం నారుమడి కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. ఒక ఎకరానికి మనం ఏదైతే నారుమడి సరిపోయేంత ఉంటదో చాలా చిన్నగా ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నారా అలాంటి చిన్న చిన్న మడులు మాత్రమే ఉంటాయి. నేను ఎకరం ఏరియాలో ఉన్న నారుమడి అనట్లేదు. ఒక ఎకరానికి పొలం వేయడానికి అవసరమయ్యే నారుమడి దాదాపుగా 10 కేజీ బ్యాగ్ వేస్తాం. 10 కిలోల బ్యాగు వేసేటువంటి నారుమడి ఉంటది గదా! అది ఒక ఎకరానికి సరిపోతుందనమాట. సో, అట్లా ఒక ఎకరానికి వేసేటువంటి నారుమడిలో మనం ఎంత గ్రాన్యువల్స్ వాడాలంటే 1-2 కేజీలు వాడొచ్చు. 1-2 కేజీలు మనం వాడవచ్చు. ఓకే. ఇదెక్కడ సాయిల్ అప్లై. మీరు ఆహ్, వడ్లు చల్లడానికంటే ముందే మనం చేయాల్సినటువంటి పననమాట. ఇది మనం గ్రాన్యువల్స్ అండ్ అగ్రి ఎయిర్ 2 కలిపి గనక మనము సాయిల్ అప్లికేషన్ చేయాలి. ఇక్కడ మీరు రాసాను చూడండి. సాయిల్ అప్లికేషన్ చేయాలి. వడ్లు వేయడానికంటే ముందే మనం అందులో వేసేసేయాలి. చల్లాలి. రైట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి 82 1-2 కేజీల వరకు గ్రాన్యువల్స్ వేసుకోండి. అగ్రి 82 అనేది ఇప్పుడు నానో టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకు ఒక 10-20 ఎంఎల్ మాత్రమే ఎయండి సరిపోతుంది. అది యాక్చువల్‌గా పాత డోసేజ్ అన్నమాట. మనకు ఓల్డ్ ప్రొడక్ట్ ఉంది కదా! మనకు అగ్రి 82 అది 50 ఎంఎల్ వరకు వేసుకోండి. బట్ మనకు నానో టెక్నాలజీ అయితే గనక జస్ట్ 10-20 ఎంఎల్ సరిపోతుంది. రైట్. సో, ఇది నారుమడి తయారు చేయడానికంటే ముందు అన్నమాట. సో, ఇప్పుడేం జరుగుతుంది నారుమడి చాలా హెల్తీగా చూడండి మీరు చూస్తున్నారు ఎంత హెల్తీగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్లస్ ఇంకా అదనపు బెనిఫిట్ ఏం జరుగుతుంది గ్రాన్యువల్స్ వేయడం వల్ల అంటే, మనకు తెలుసు గ్రాన్యువల్స్ అనేది నేల గుల్లబారేటట్టు చేస్తుంది అని. మనం నారుమడి పీకేటప్పుడు నారుమడిని పీకి మనం ప్రధాన పొలంలో నాటేసుకుంటాం కదా! ఈ పీకేటప్పుడు బయట చాలా నారుమడులలో వేర్లు తెగిపోతాయి. ఆ వేర్లు తెగిపోవడం వల్ల మీరు నాటేసిన తర్వాత కొన్ని ఇప్పుడు మనము 4, 5 కర్రలు పెడతా ఉంటాం. నాటేస్తా ఉంటాం. ఓకేనా. 4, 5 కర్రలు నాటేసినప్పుడు అందులో 2, 3 కర్రలు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే, ఈ పీకే క్రమంలో నారుమడిని పీకే క్రమంలో వేర్లు విరిగిపోతాయి. తెగిపోతాయి. అట్లా తెగిపోయినప్పుడే ఆ ఆకులనేది మనము నాటేసిన తర్వాత చాలా మటుకు అవి ఎండిపోయి పడిపోతా ఉంటాయి. చుట్టూ కర్ర చుట్టూ గూడా ఒక 2, 3 కర్రలు పడిపోతా ఉంటాయి. ఎందుకు అనంటే రీజన్ అది అనమాట. పీకే క్రమంలో ఆ వేర్లు తెగిపోయినటువంటి కర్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎండిపోతది. సో, కాబట్టి వేర్లు గూడా మనకు ఎంత ఈజీగా వస్తాయంటే చాలా బాగా వస్తాయి మనకు. గ్రాన్యువల్స్ వాడినటువంటి నారుమడి పీకేటప్పుడు చాలా వదులుగా, ఈజీగా వస్తుంది. ప్లస్ వేర్లు అసలే తెగిపోవు. సో, ఆ విధంగా గూడా మనకు చాలా బెనిఫిట్స్ అనేది జరుగుతా ఉంటది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. 1-2 కేజీలు మనము గ్రాన్యువల్స్ వేయవలసి ఉంటుంది. 10-20 ఎంఎల్ నానో టెక్నాలజీతో ఉన్నటువంటి 82 మంచి మిక్స్ చేసి వాడుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తది. సో, చాలామంది దీన్ని సజెస్ట్ చేయట్లేదు. బట్ తప్పకుండా మనం నారుమడితో స్టార్ట్ చేసినట్టయితే గనక అత్యద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకు నా నాటు వేసే రోజు. ఓకేనా. రైట్. అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 2 రకాలుగా మనం వేసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వండర్‌ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. నేను క్లారిటీ ఇస్తాను. కొంతమంది నాటేసే రోజు వేస్తున్నారు. పర్లేదు ఇబ్బందేం లేదు. వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తది. సో, నాటేసిన తర్వాత గూడా ఎన్ని రోజుల వరకు ఏసుకోవచ్చు అనుకుంటే గనక నిన్న చెప్పాను. బట్ ఈరోజు కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇస్తాను. మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే నాట్లు వేసే రోజు. సో, నాట్లు వేసే రోజు మనం ఏమేమి వాడొచ్చు అనంటే గనక మనకు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో, ఇప్పుడు నేను ఏవైతే ఇప్పుడు ఇక్కడ నుండి నేను చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ గూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో ఆప్షన్స్ ఉంటాయండి. బట్ సిస్టమ్ ప్రకారం నేను చెప్తున్నాను గాబట్టి మీరు ఫస్ట్ అయితే నోట్ జేసుకోండి. ఏమేమి నెసెసరీ అనేది నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా.
సో ఇక్కడ అగ్రిహ్యూమిక్ గ్రానుల్స్ అండ్ అగ్రి ప్రొటెక్ అండ్ అగ్రి 82. సో ఈ 3 ప్రొడక్ట్స్ నాటేసే రోజు గనక మీరేసుకుంటే గనక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం ప్యాడీలో తీసుకోవచ్చు. సో ఒక ఎకరా పొలానికి 5 కిలోల గ్రాన్యుల్స్ 5-8 కిలోల గ్రాన్యుల్స్ మనం వాడాల్సి ఉంటుంది. ఒక ఎకరా పొలానికి 5-8 కిలోల గ్రాన్యుల్స్ వాడాల్సి ఉంటుంది. ప్రొటెక్ వచ్చేసి 500 గ్రామ్స్ 250-500 గ్రామ్స్ వాడొచ్చు మనం. అగ్రి ప్రొటెక్ అనేది మనకు లేటెస్ట్‌గా కంపెనీ చాలా మంచి నిర్ణయం తీసుకొని మనకు చిన్న ప్యాకులు కూడా తెచ్చింది. అగ్రి ప్రొడక్ట్స్‌కి నిజంగా గ్రేట్ చేంజ్ అండి అది. చాలా మంచి డెసిషన్. ఎందుకంటే చిన్న పొలాలు ఉన్నవాళ్ళు అంటే హాఫ్ ఎకర్, 1 ఎకర్ ఇట్లా కొంతమంది ఉంటారు కదా! వాళ్ళకు కూడా ఇది ఎందుకంటే హాఫ్ ఎకర్ గాని, 1 ఎకర్ ఉన్న వాళ్ళకు మనం 500 గ్రామ్స్ తీసుకోమనంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులుండే స్టార్టింగ్. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. బట్ 250-500 గ్రామ్స్ సరిపోతుంది మనం ఒక ఎకరానికి. సో డోసేజ్ మాత్రం మనం 500 గ్రామ్స్ ఇచ్చుకోవాలి. అగ్రి 82 వచ్చేసి 100-150 ఎంఎల్ ఇవ్వాలి. 100-150 ఎంఎల్ ఒక ఎకరాకి ఇవ్వచ్చు. 100-150 ఎంఎల్ రైట్. సో ఇది ఒక ఎకరా పొలానికి నాటేసే రోజు మనం వేసుకోదగినటువంటి ప్రొడక్ట్స్ అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి ప్రొటెక్ అండ్ అగ్రి 82. అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ మనకేం చేస్తుందంటే నేలను గుల్లబారేటట్టు చేసి వేరు వ్యవస్థ పైన బాగా పనిచేసి అసలు వరిలో బాగా పిలికలు రావాలంటే కావాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనంటే వేరు వ్యవస్థ బాగా రావడం, ఎక్కువ వేర్లు పుట్టడం. లక్కీగా మన గ్రాన్యుల్స్ ఏందంటే సెకండరీ రూట్స్ మీకు నిన్న చూపించాను. ప్రయోగాత్మకంగా మనం నిరూపించాం కూడా. అగ్రిహ్యూమిక్ మనం వాడినప్పుడైతే సెకండరీ రూట్స్, హెయిరీ రూట్స్ అని నిన్న చెప్పుకున్నాం. మీరు పిక్ చూసారు ఆల్రెడీ స్లైడ్‌లో. సో రూట్స్‌ను బాగా డెవలప్ చేస్తుంది. అది అసలు ఒక పంటలో బాగా దిగుబడి రావడానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే వేర్లు బాగా ఉండాలండి. వేర్లు ఎప్పుడు బాగా ఉంటాయి? ఆ పొలము వదులుగా ఉండి వేర్లు ఈజీగా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం అక్కడ ఉన్నప్పుడు మాత్రమే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయితది. అక్కడ స్ట్రాంగ్ అంటే గట్టి నేల ఉందనుకోండి. మనం మట్టి రోడ్లు చూస్తా ఉంటాం. కొన్ని విలేజ్‌లో ఇప్పుడు లేవు మట్టి రోడ్లు అన్నీ పోయినాయి గానీ, బట్ మట్టి రోడ్ మీద విత్తనాలేయండి. ఏది గూడా విత్తనాలు మొలకెత్తవు. బట్ ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం పండినటువంటి పంట భూములలో ఇప్పుడు పంటలు లేకున్నా గూడా అక్కడ విత్తనాలండి మొలకెత్తుతాయి. ఎందుకంటే అది ఆల్రెడీ కొన్ని సార్లు దున్ని ఉంటది కాబట్టి కొంచెం వదులుగా ఉంటది కాబట్టి మొలకెత్తుతది. కానీ ఆరోగ్యంగా ఏపుగా ఎదగదు. కానీ ఎవరైతే దున్నిన తర్వాత వేస్తారో సాలు లేదా ఇరువాలు అంటే 2 సార్లు దున్నుతారనమాట. సాలిరువాలు అంటాం దాన్ని. అట్లా సాలిరువాలు దున్నిన దాంట్లో ఇంకా బాగా గ్రోత్ వస్తా ఉంటది. లోతు దుక్కులు దున్నేసిన దాంట్లో ఇంకా మంచి గ్రోత్ వస్తా ఉంటది. ఎందుకనంటే నేల వదులుగా అయిన తర్వాత వేరు వ్యవస్థ ఈజీగా లోపలికెళ్తా ఉంటుంది. ఎంత వేరు వ్యవస్థ అభివృద్ధి చెందితే అన్ని పోషకాలు పీల్చుకుంటుందనమాట మొక్క. అందుకనే అది పోషకాలు ఎక్కువ పీల్చుకుంటే ఆహారాన్ని ఎక్కువ తయారు చేసుకుంటది. ఈ ఆహారం అది ఎంత ఎక్కువ తయారు చేసుకుంటే మనకంత ఎక్కువ పంట వస్తది. సో, కాబట్టి అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది నేలను గుల్లబారేటట్టు చేసి, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందేటట్టు చేసి, ఎక్కువ పోషకాలను తీసుకునేటందుకు హెల్ప్ చేస్తాం అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్. దాని వలన ఎక్కువ వేరు వ్యవస్థ రావడం వల్ల వరిలో మనకేం జరుగుతుందంటే ఎక్కువ పిలకలు రావడం జరుగుతుంది. మనకు గావాల్సిన అధిక దిగుబడి వరిలో ఎట్లా తీసుకుంటాం? ఎక్కువ పిలకలు రావాలి. రైట్. సో, కాబట్టి ఆ పని అద్భుతంగా పనిచేస్తది మన గ్రాన్యుల్స్ అనేది. సో, వేరు వ్యవస్థ బాగా డెవలప్ జేసి మీరు నేనైతే చాలా వీడియోస్ చేశాను. నా వీడియోస్‌లో ఆ వరి గంటను ఒక్కసారి తీసి చూస్తే ఎంత పెద్దగొస్తదంటే అది దుబ్బు అని గూడా అంటారు కొన్ని ఏరియాలో. ఆ దుబ్బు గాని, పిలకలు గాని, ఆ వేరు వ్యవస్థ గాని అద్భుతంగా ఉంటది. సో, దానివల్ల పిలకలు బాగా వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మనకు మొక్కకు బలాన్ని కూడా ఇస్తుంది. మన అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది మొక్కకు గూడా బలాన్ని ఇస్తుంది కాబట్టి వండర్‌ఫుల్ రిజల్ట్స్ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అగ్రి ప్రొటెక్ట్ దేనికోసం వాడతామంటే మనకు తెలుసు ఫంగల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి. వరిలో మనకు ఫంగల్ డిసీజెస్ ఏమొస్తాయి? అగ్గి తెగులు ప్రధానంగా వచ్చే సమస్య. ఇది ఫంగస్ ద్వారా వచ్చేటువంటి సమస్య. అగ్గి తెగులు రాకుండా నివారిస్తుంది మన ప్రొటెక్ట్ అనేది. సో, అదే విధంగా వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, కాటుక తెగులు. సో, ఇది ఈనిన తర్వాత వచ్చేటువంటి సమస్య. దాన్ని మానిపండు తెగులు అని అంటాం. ఓకేనా? రైట్. ఇలాంటి సమస్యలు రాకుండా మనకు సహాయం చేస్తుంది అగ్రి ప్రొటెక్ట్. అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తిని కలగజేస్తుంది. సో, తర్వాత స్టెప్ చూసుకుంటే గనక మనకు హౌ టు యూజ్ వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఫర్ ప్యాడీ కల్టివేషన్‌లో భాగంగా స్టెప్ 4 ఇదెప్పుడు అనంటే బిఫోర్ ఫ్లవరింగ్ అంటే మనము మా భాషలో అంటే ఈ ఏరియాలో అయితే ఈనడం అనంటారు. వరి ఈనడం రైట్. ఆహ్, గొల ఎప్పుడైతే బయటకొస్తుందో పుట్ట దశ అనంటాం. అది ఈజీ అందరికి తెలుసు. పుట్ట దశ తర్వాత వచ్చే స్టేజ్ అన్నమాట. ఓకేనా? సో, బిఫోర్ ఫ్లవరింగ్ అంటే పుట్ట దశ నుంచి ఆ లోపలికొచ్చే బయట
వరి కంకి ఏదైతే ఉందో మొట్టమొదటిగా బయటకొచ్చేది అది పూత అండి. వరిలో కొంతమంది రైతులు నేను అక్కడక్కడ అడుగుతా ఉంటే డౌట్ పడతా ఉంటారు. వరిలో పూత ఉంటదా అనంటే, కొంచెం సేపు డౌట్ పడి పూత ఉంటదా లేదా అని కొంతమంది రైతులైతే పూత లేదు గూడా ఉండదు అని గూడా అన్నారు. అందులో సందేహమే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి పైన పూత లేకుండా కాత లేదు. అది అసాధ్యం. అది ప్రకృతి విరుద్ధం. అదెక్కడ గూడా జరగదు. సో, కాత ఉంది అంటే దానికంటే ముందు అది పూత స్టేజే. సో, మీరు చూస్తారు. నేను చూపిస్తాను గూడా అది క్లియర్‌గా కనబడుతుంటుంది నెక్స్ట్ స్లైడ్‌లో. పూత కంపల్సరీ వరిలో కూడా ఉంటుంది. పొట్ట దశ తర్వాత అవి ఈనినప్పుడు మొదటగా వచ్చేది పూతనే వస్తుంది. ఆ వరి కంకి ఏదైతే ఉందో, గొల ఏదైతే ఉందో, ఆ గొలలో ఉండేది ఫస్ట్ పూతనే. చిన్న చిన్నగా ఇట్లా చిన్న పుల్లలాగా ఉంటది. అది పుప్పొడి రేణువులాగా ఉంటది. దాన్ని తగిలితే చాలు పడిపోతది. అందుకనే పొట్ట దశ తర్వాత ఏ రైతు కూడా పొలంలోకి దిగద్దు కూడా గుర్తుపెట్టుకోండి తెలియకపోతే గనక. ఎందుకంటే నా ఫీల్డ్‌లో భాగంగా కొంతమంది రైతులు అప్పుడే స్టార్ట్ చేసిన రైతులు కొన్ని మిస్టేక్స్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత దాన్ని నేను రెక్టిఫై చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే పొట్ట దశ ఈనిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏ రైతు కూడా పొలంలోకి వెళ్ళడు. ఎందుకంటే ఆ పూత రాలిపోయిందనుకోండి కాత రాదు మనకి. సో, కాబట్టి ఆ దశలో ఎప్పుడు 10 నుంచి ఇంకో 15 రోజులైతే ఈనుతది వరి పొలం. ఈనడం స్టార్ట్ అయితది. వరి గోల బయట పడతది అనే సమయంలో మనం వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా నాకు రిటర్న్ క్వెషన్ చేస్తారని. అందుకనే నేను ముందు జాగ్రత్తగా మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. రైట్. నేను దాదాపు క్వెషన్ లేకుండానే చూసుకుంటాను. ఓకేనా? ఫిర్ బీ క్వెషన్ ఉన్న ఇబ్బందేం లేదు. నాకు అడగండి. ఒకటేంటంటే చల్లితే బెటరా? స్ప్రే చేస్తే బెటరా? సరే చల్లితే ఎట్లా చల్లాలా? స్ప్రే చేస్తే ఎట్లా చేయాలా? అందుకనే 2 ఆప్షన్స్ రాసిన మీకోసం. సో, ఇక్కడ చూడండి సాయిల్ అప్లికేషన్ అంటే మనం చల్లడం. రైట్. సో, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82. సో, ఈ 3 ప్రొడక్ట్స్ మనం వాడుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ చల్లేదుంటే అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82. లేదు అనుకుంటే నేను స్ప్రే చేస్తాననుకుంటే గనక అగ్రి ప్రొటెక్, అగ్రి మాస్, అగ్రి 82. ఇవి మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? రైట్. ఒకవేళ చల్లే దాంట్లో గూడా మీరు మాస్ యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? చల్లే దాంట్లో గూడా మీరు మాస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మాస్ ఎప్పుడు గూడా మీరు గుర్తుపెట్టుకోండి. మాస్ చల్లడం కంటే 99.9% స్ప్రేనే బెటర్. మాస్ ఎప్పుడు స్ప్రేనే జేయాలి. మీరు ఎవరు గూడా మాస్ చల్లడానికి సజెస్ట్ చేయకండి. స్ప్రేనే జేయాలి. కాబట్టి ఈ దశలో వరికి చల్లడం చాలా తక్కువ. స్ప్రేనే జేస్తారు ఈ టైంలో గాబట్టి మీరు స్ప్రే వైపే వెళ్ళండి. అదే మంచి రిజల్ట్స్ మనకొస్తుంది. రైట్. అగ్రి ప్రొటెక్, అగ్రి మాస్, అగ్రి 82 చేసుకోండి చాలా బెటర్. ఒక డోసేజ్ వచ్చేసి మనకు 30 గ్రామ్స్ పర్ స్ప్రే ట్యాంక్. 15 లీటర్ స్ప్రే ట్యాంక్ ఉంది గదా! 15 లీటర్ల స్ప్రే ట్యాంక్‌కి మనము 30-40 గ్రాములు ప్రొటెక్ వాడొచ్చు. 30-40 గ్రాములు ప్రొటెక్ వాడొచ్చు. అండ్ 20-30 ఎంఎల్ మాస్. 20-30 ఎంఎల్ అగ్రి మాస్. అగ్రి 8-10 ఎంఎల్. 5-10 ఎంఎల్. ఓకేనా? పాతదైతే గనక 10 ఎంఎల్, కొత్తదైతేనేమో నానోటెక్ అయితే 5 ఎంఎల్. సో, ఈ విధంగా అంటే నానోటెక్ గూడా వాడుకోవచ్చు. బట్ అది నెక్స్ట్ స్టేజ్‌లో మనం వాడాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు బిఫోర్ ఫ్లవరింగ్‌లో మనం వాడాల్సినటువంటి ఖచ్చితమైన ప్రొడక్ట్స్ ఏంటి అంటే మాస్, అగ్రి 82 కంపల్సరీ వాడాలి. ఓకేనా? ఖచ్చితంగా ఇందులో నేను ఏమి ఖచ్చితంగా వాడాలి సార్ అంటే గనక మీరు బిఫోర్ ఫ్లవరింగ్ మాస్ అండ్ 82 ఖచ్చితంగా స్ప్రే చేయాలి. సార్ ఇంకేమైనా నేను వాడుకోవచ్చా అంటే ప్రొటెక్ యాడ్ చేయండి. ఓకేనా? ఎందుకు ప్రొటెక్ అంటే పూత దశలోనే ప్రతి పంటలో అధిక చీడపీడలొచ్చే అవకాశం ఉంటది. అంటే తెగుళ్ళ బారిన పడే అవకాశం ఎప్పుడుంటది అనంటే ఎదుగుదల దశలో కన్నా గూడా పూత దశ వచ్చే సమయానికి చాలా చీడపీడలొస్తా ఉంటాయి. కాబట్టి ప్రొటెక్ట్‌ని ముందు జాగ్రత్తగా వాడుకోండి. ముందు జాగ్రత్త అనేది ఖచ్చితంగా ఎందుకంటే ముందు జాగ్రత్త వాడుకుంటే మనకు చికిత్స కంటే నివారణ బెటర్ అని అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే అది కరోనాలతోటి ప్రతి ఒక్క పర్సన్‌కి అర్థమైంది. మనం చెప్తే అర్థం కాకపోతుండే అంతకుముందు నుంచి. కానీ కరోనాలో బాగా అర్థమైంది ఈ పాయింట్. ఎప్పుడు గూడా చికిత్స కంటే నివారణ బెటర్ అనే విషయం కరోనాలో చాలా మనకు హెల్ప్ చేసింది మన బిజినెస్‌కి గూడా. రైట్. ప్రతి ఒక్క పర్సన్‌కి అర్థమైంది నివారణ ఎంత బెటర్ అనేది. మన సప్లిమెంట్స్ వాడుకోండి అంటే వాడకపోతుండే గదా! ఇప్పుడు చాలా మంది చేంజ్ అయిపోయారు. రైట్. సో, బిఫోర్ ఫ్లవరింగ్ మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏందంటే అగ్రి ప్రొటెక్, అగ్రి మాస్, అగ్రి 82. ఖచ్చితంగా వాడాల్సిన ప్రొడక్ట్ చూస్తే గనక అగ్రి మాస్ అండ్ అగ్రి 82 ఖచ్చితంగా. ఇది నెసెసరీ ప్రొడక్ట్స్ అన్నమాట. రైట్. ఎందుకు ఇది వాడాలి అనంటే గనక మనకు నేను చెప్పుకున్నట్టుగా అగ్రి మాస్ అనేది మనకు ఫ్లవరింగ్ బాగా వచ్చేలా చేస్తుంది. ప్లస్ ఆ పూత రాలిపోకుండా ఉండేలా చేస్తుంది. అదేవిధంగా సెల్ డివిజన్‌ని ప్రేరేపిస్తుంది. సో, కాబట్టి మనకు గొల చాలా పొడువుగా రావడానికి హెల్ప్ చేస్తుంది. వచ్చినటువంటి గొల
కంప్లీట్ పూత అనేది కంప్లీట్ ఖాతాగా మారడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అగ్రి మాస్ అనేది, రైట్. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఫస్ట్ స్లైడ్లో ఉంది పూత కనబడుతుంది మీకు, రైట్. సో అది ఎర్లీ స్టేజ్, ఇంకా దానికంటే ఎర్లీ స్టేజ్ కూడా ఉంటుంది, బట్ ఓకేనా. సో పూత అనేది ఈనిన తర్వాత ఫస్ట్ అట్లా కనబడేది పూత అన్నమాట, ఓకే, రైట్. సో ఇప్పుడు ఆఫ్టర్ ఫ్లవరింగ్ అంటే ఈనిన తర్వాత అనమాట, అంటే పూత అయిపోయి ఖాతా స్టార్ట్ అయింది అన్నప్పుడు, అంటే ఆ పూత ఇంకా మీకు కనబడదు. ఎప్పుడైతే పూత కనబడదో అప్పుడు మాత్రమే మనం మళ్ళీ లోపలికెళ్ళాలి. పూత కనబడుతుందంటే మీరు లోపలికెళ్ళొద్దు, రైట్. ఆఫ్టర్ ఫ్లవరింగ్ అంటే దాదాపుగా జనరలైజేషన్‌లో పిందె అని మాట్లాడతాం. సో ఇక్కడ గింజ స్టార్ట్ అయింది, ఓకేనా. పాలు పోసుకోవడం స్టార్ట్ అయింది. ఆ పూత అయిపోయి ఆహ్, వడ్ల గింజలకు పాలు పోసుకోవడం స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు మనము పొలంలో మళ్ళీ వెళ్తాం కాబట్టి ఆ టైంలో మనం వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్ చూడండి. అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ అండి ఇవి. ఎంత మనకు వరిలో మంచి నాణ్యమైనటువంటి అత్యధిక దిగుబడి తీసుకోవడానికి ఉపయోగపడే 2 ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఆఫ్టర్ ఫ్లవరింగ్ అంటే ఖాతా దశలో మనం వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్ అంటాం కదా మనము. సో ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మెచ్యూరిటీ స్టేజ్ అంటాం అనమాట, ఓకేనా. సో ఖాతా దశ గోల్డ్, నానోటెక్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్‌ని ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ అండి మనకు వెస్టీజ్‌లో. ఇక వరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరి గురించి మాట్లాడదాం. అయినప్పటికీ అన్ని పంటల్లో కూడా మీరు ఖాతా దశలో మెచ్యూరిటీ స్టేజ్‌లో నానోటెక్ గోల్డ్ సజెస్ట్ చేయండి. మంచి రిజల్ట్స్ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, రైట్. సో ఎంతెంత డోసేజ్ వాడాలి అంటే గనుక మనము ఇంతకుముందే చెప్పాను 250-500 గ్రామ్స్ మనం వాడొచ్చు. సో మనకు తెలుసు ఈ బిజినెస్‌లో మనం ఏం చేస్తామో అది కూడా నేనే చెప్పేస్తాను. రైతు ఒకవేళ తను హ్యాపీగా ఎంతైనా నేను పెట్టుబడి పెట్టగలుగుతాను, నాకు మంచి రిజల్ట్ రావాలనుకున్నప్పుడు మనం 500 గ్రామ్స్ సజెస్ట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే గనక తప్పకుండా 250 గ్రామ్స్ అయితే వేయాలి. ఇక అంతకంటే మీరు తక్కువేస్తే గనక రిజల్ట్ తక్కువొస్తే మీకే మళ్ళీ రిటర్న్ క్వెషన్ చేస్తాడు. సూపర్ వస్తదన్నావు, బంపర్ వస్తదన్నావు, ఈడ ఏం కనబడతలేదు అంటాడు మళ్ళీ. రైతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్. సో కాబట్టి ఖచ్చితంగా 250 గ్రామ్స్ అయితే వేయాలి ఎకరానికి. అంతకంటే తక్కువ డోసేజ్ ఎయకండి. లేదంటే అసలు ఇయ్యకండి. అదే బెటర్, ఓకేనా. సో అయితే ఫార్వర్డ్ డోసేజ్ ఇయ్యండి. లేదంటే ఇయ్యకపోవడమే బెటర్. ఆ తర్వాత కనీసం మనం చెప్పొచ్చు ఇది వాడితే ఇంకా బాగొస్తది. కానీ నువ్వు చెప్తే నువ్వు వినలేవని ఒక ఆప్షన్ ఉంటది. కానీ నువ్వు ఏం కాదు 100 గ్రామ్స్ ఎయ్యు అని చెప్పేసి మనం నువ్వే రైతు కంటే ముందే మీరే కాంప్రమైజ్ ఏదో పీవీల కోసం అట్లా చేసిండనుకోండి, అది మన టోటల్ ప్రొడక్ట్స్ పైన దెబ్బతింటది. మన టోటల్ బిజినెస్ పైన కూడా దెబ్బతింటది. ఎందుకంటే తన ఊర్లో ఇంకో 10 మందికి చెప్తాడు. నీ ముంగట అనకపోయినా నువ్వు వెళ్ళిన తర్వాత నాకిట్లా సజెస్ట్ చేసిండు ఏమి రాలేదు పెద్ద తేడేం అనిపియలే అని చెప్పేసి ఖచ్చితంగా తను ఇంకో 10 మందికి చెప్తాడు. ఎందుకంటే హోటళ్లలో కూర్చొని ముచ్చట పెడతారు కదా! అక్కడ బయటపడతాయి అన్ని విషయాలు. మనం ఏం చేస్తున్నాం అనేది. కాబట్టి తప్పకుండా కంపెనీ డోసేజ్ ప్రకారమే మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో మినిమం ఖచ్చితంగా 250 గ్రామ్స్ అయితే ఎయ్యాలండి ఒక ఎకరానికి. అది గుర్తుపెట్టుకోండి. సో 250-500 గ్రామ్స్ మనం ఏసుకోవచ్చు. అగ్రి గోల్డ్ 100 గ్రామ్స్ కంపల్సరీ. అగ్రి ఎటు 100-150 ఎంఎల్. 100-100-150 ఎంఎల్, ఓకేనా. ఇది సాయిల్ అప్లికేషన్ అనమాట. స్ప్రేకొస్తే గనక అగ్రి నానోటెక్ అనేది 30-40 గ్రాములు ఏసుకోవచ్చు. అగ్రి నానోటెక్ 30-40 గ్రాములు. అదేవిధంగా అగ్రి గోల్డ్ 20 గ్రామ్స్ 20-30 20-30 గ్రాముల అగ్రి గోల్డ్ వాడొచ్చు. అగ్రి 82 5-10 ఎంఎల్ స్ప్రే అన్నమాట ఇది. సాయిల్ అప్లికేషన్ చల్లడం అయితేనేమో 250-500 గ్రాముల నానోటెక్, 100 గ్రాముల అగ్రి గోల్డ్, అగ్రి 82 ఏమో 100-150 ఎంఎల్. ఇదేంటి చల్లడం అన్నమాట. ఒకవేళ నేను స్ప్రే చేస్తాను అని అనుకుంటే గనక అగ్రి నానోటెక్ 30-40 గ్రాములు, అగ్రి గోల్డ్ 20-30 గ్రాములు, అగ్రి 82 5-10 ఎంఎల్. దేనికి ఇది 15 లీటర్స్ ట్యాంక్. ఇది గుర్తుపెట్టి నేనెప్పుడు చెప్పినా ఇదే కాదు నేనెక్కడ చెప్పినా ఫ్యూచర్‌లో జూమ్స్ చేసినా, విజయరాజ్ సార్ జూమ్ వేదిక చేసినా, ఇంకెవరు జూమ్ వేదిక చేసినా మనం స్ప్రే ఎప్పుడు కూడా 15 లీటర్స్‌కే చెప్పాలి. ఒకవేళ వాళ్ళు 20 లీటర్స్ స్ప్రే ట్యాంక్ వాడుతున్నప్పుడు దాని డోసేజ్ పెంచుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ మీరు 20 లీటర్స్ ఇది చాలా డిఫరెన్స్ జరుగుతా ఉంటది. నేను గమనించాను ఈ విషయం. మనమేమో 15 లీటర్స్ స్ప్రే ట్యాంక్ అని డోసేజ్ చెప్తాము. ఆయన 20 లీటర్స్ స్ప్రే ట్యాంక్‌లో స్ప్రే చేస్తా ఉంటాడు. అక్కడ డోసేజ్ అనేది దెబ్బతింటది. సో అది గమనించండి. రైతులకు మీరు అడగండి. ఎందుకంటే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్‌కి ఈ విషయాలు తెలియదు. కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళకి ఈ విషయాలు తెలవదు కాబట్టి, ఈ చిన్న చిన్న విషయాలను ఎందుకు పాయింట్ ఔట్ చాలా మంది లీడర్స్ ఏంది అసలు ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నానని ఎవరైనా అనుకోవచ్చు. దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే కొత్త వాళ్ళుంటే గనక అది ఇబ్బందవుతది. అక్కడ ప్రాబ్లమ్ వస్తది.
ఆయన అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన ఒక బిజినెస్, అగ్రి బిజినెస్ స్టార్ట్ చేసిన లీడర్ అయితే గనక తను ఒక్కసారి డిసప్పాయింట్ అయితే మళ్ళీ కోలుకోవాలంటే మన బిజినెస్‌లో ఎట్లా ఉంటదో లీడర్స్ అందరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి 15 లీటర్స్ ట్యాంక్ అని మనం డోసేజ్ చెప్తాము. బట్ ఆయన 20 లీటర్స్ వాడినప్పుడు తప్పకుండా డోసేజ్ పెరుగుతది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. 15 లీటర్స్‌కి ఈ విధంగా మనం వాడుకోవాల్సుంటుంది. రైట్. సార్ ఇదంతా గాదు ముచ్చట. ఇంతగనం ప్రొడక్ట్స్ వాడమంటే మావోళ్ళు వాడరు. అది కుదరదు అని జెప్పేసి అంటారు. సో, దయచేసి ఇది నేను చెప్పకూడదు. బట్ సిస్టమ్ ప్రకారం అయితే ఈ ప్రొడక్ట్స్ ఈ దశలు ఖచ్చితంగా మనం వాడాల్సుంటది. అందులో డౌటే లేదు. కొంతమంది అడుగుతా ఉంటారు. ఎవరు అడుగుతారో తెలుసా? నాకు లీడర్స్ అడుగుతారు. మనం అసలు ఓన్లీ అంటే చాలామంది జనరల్‌గా మనకు తెలుసు కదా! 2 ప్రొడక్ట్స్ వాడుతా ఉంటాము. నిజానికి సిస్టమ్ ప్రకారం అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ వాడాలి. 4 దశలకి. ఇంత ఉంటది వారికి. కానీ చాలామంది ఇవన్నీ కుదరదు సార్. చెప్పుకోవడానికి మస్తుంటది. కానీ ఫీల్డ్ మీదకి పోతే ఇన్ని ప్రొడక్ట్స్ ఏడ వాడతారు రైతులు. ఇంకా మాకేదైనా ఆప్షన్ ఉంటే చెప్పండంటే రెండో ఆప్షన్ ఉంది. కానీ అది అఫీషియల్ గాదు. అన్‌అఫీషియలే. సో, అఫీషియల్ అయితే ఇది అన్నమాట. కంపెనీ అఫీషియల్ ఇప్పుడు నేను చెప్పిందంతా గూడా. సో, ఇప్పుడు మనము ఆఫ్ ద రికార్డ్ చెప్పుకుందాం. ఓకేనా? సో, ఇది అఫీషియల్ అన్నమాట. సో, అన్‌అఫీషియల్ చెప్తాను అది గూడా రెండో ఆప్షన్. అంటే కొంతమంది రైతులుంటారు. మేము ఆల్రెడీ ఎన్నో ఆహ్, వాడతా ఉన్నాము, పెట్టుబడి పెడుతున్నాం. కనీసం ఒక గ్రాన్యూల్స్ ప్యాకెట్ ఎయ్యాలన్నా గూడా మాకు పెట్టుబడి పెరుగుతది అని అనేటువంటి రైతులు చాలా బాగా ఉంటారు. సో, ఇది వాళ్ళ కోసం అన్నమాట. ఓకేనా? రైట్. వాళ్ళ కోసం మనం ఏమేమి వాడొచ్చు అని జెప్తే గనక ఇప్పుడు ఇది అర్థమైందా? మళ్ళీ ఒకసారి నేను స్లైడ్స్ చూపెట్టాలా? నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలా? రైట్. నెక్స్ట్ ఎళ్ళిపోదాం. ఓకేనా? థాంక్ యూ. సో, ఇప్పుడు ఇవన్నీ ప్రొడక్ట్స్‌లో మనకు మీరు గుర్తుపెట్టుకోండి. గ్రోత్ స్టేజ్‌లో మనం ఏమేమి వాడుతున్నాం? గ్రోత్ స్టేజ్‌లో ఖచ్చితంగా హ్యూమిక్ లిక్విడ్ ఏసాము. అండ్ నానోటెక్ వాడాము. బిఫోర్ ఫ్లవరింగ్ ఏం వాడాము? మాస్, నానోటెక్ వాడాము. ఆఫ్టర్ ఫ్లవరింగ్ గోల్డ్, నానోటెక్ వాడాము. ఓకేనా? సో, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో, ఇది గాకుండా తక్కువ ప్రొడక్ట్స్ తోటి గూడా మనం ఏమైనా రిజల్ట్ తీసుకోవచ్చా అని అనుకుంటే గనక, ఇవి వాడితే గనక అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు. చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అది కాకుండా గూడా మనము బయట జనరల్‌గా ఫీల్డ్ వర్క్‌లో అంటే కొంతమంది రైతులు మాకు బాగా పెట్టుబడి పెరుగుతదన్న రైతులకు గూడా మన దగ్గర ఒక ఆప్షన్ ఏంటి అంటే, ఇవి గాకుండా కూడా కేవలం 2 ప్రొడక్ట్స్ తోటి కూడా మనం మంచి రిజల్ట్స్ తీసుకున్నటువంటి రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. అంటే నా ఫీల్డ్‌లో అయితే చాలా బాగా ఉన్నాయి రిజల్ట్స్. ఎలాంటి ఇబ్బంది లేకుండా గూడా నేను చాలా మంది రైతులు హ్యాపీగా ఉన్నారు. సో, దాంతోటి రెండో ఆప్షన్ గూడా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు తెలుసు ఇది గూడా వస్తది. అందుకనే ఈ 2 ప్రొడక్ట్స్ తోటి గూడా మనం హ్యాపీగా రిజల్ట్స్ తీసుకోవచ్చు వరిలో. ఓకేనా? సో, మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన ఆరోగ్యకరమైనటువంటి వేరు వ్యవస్థకి అధిక సంఖ్యలో పిలికలు రావడానికి, నేలలో తేమ నిలకడకి, సేంద్రియ హ్యూమిక్ గుళికలు అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తా ఉంటాయి. 2 ప్రొడక్ట్స్ మనకు వరమే. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్‌కి వరమే, రైతుకు వరమే. అందులో డౌటే లేదు. ఓకేనా? సో, ఈ 2 గూడా తోటి మనం అద్భుతంగా తీసుకోవచ్చు. మరి ఎలా వాడాలి ఈ 2 ప్రొడక్ట్స్ అంటే చూడండి వాడితే గనక ఎంత మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయనేది మీరు చూడొచ్చు ఆటోమేటిక్‌గా. వండర్‌ఫుల్ రిజల్ట్స్ అండి. రైతు ఎంత హ్యాపీ ఇంత మంచి పొలం రైతు చూస్తే తను ఎంత హ్యాపీగా ఉంటాడంటే తనకు అన్నం గూడా తినబుద్ధి కాదు. తన పొలం మంచిగుంటే. తన పొలంలో ఏమైనా సమస్య ఉందంటే తన మైండ్ పని చేయదు. ఎప్పుడు గూడా తను బయట రోడ్ మీద ఉన్న ఫ్రెండ్స్ తోటున్నా గూడా తను ఏదో వెల్తీగా ఫీల్ అయితా ఉంటాడు. బట్ తన పొలం పచ్చగుంటే ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటాడు. చూడండి ఎంత ఆకుపచ్చగా, ఎంత మంచి గంట ఏకరీతిగా ఉంటది మళ్ళీ మనది. చాలా బావుంటది మనది అగ్రి ప్రొడక్ట్స్ రిజల్ట్స్ అనేవి. ఓకేనా? వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. అందులో డౌటే లేదు. రైట్. ఎలా కలపాలి అనేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనకు ఇబ్బందుంటది కాబట్టి సో, ఇప్పుడేంటి అనంటే ఫస్ట్ మనం చేయాల్సిన పనేందంటే అగ్రిఫిమిక్ గ్రాన్యుల్స్‌ని, అగ్రి 82ని ఈ మన 2 ప్రొడక్ట్స్‌ని ఫస్ట్ మిక్స్ చేయాలి. అగ్రిఫిమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి 82 ఈ రెండిటిని బాగా కలపాలి. ఏదో ఒకసారి ఇట్లేసి ఇట్లా కాదండి. అట్లా కలవదు. సో, బాగా కలపాలి. ఓకేనా? సో, బాగా కలపాలి. ఏంటి అగ్రిఫిమిక్ గ్రాన్యుల్స్ అండ్ అగ్రి 82 దీన్ని ఎట్లా వాడొచ్చు అనంటే గనక, మీరు కొంతమంది రైతులేమో డైరెక్ట్ 5 కిలోల ప్యాకెట్‌ని ఒక ఎకరాకు చల్లే రైతులుంటారు. కానీ అందరూ రైతులు అసలే ఉండరు. ఎక్కడో 5-10% రైతులు మాత్రమే 5 కిలోల ప్యాకెట్ ఒక ఎకరాకు చల్లే స్కిల్ ఉంటది. అంటే నైపుణ్యం ఉంటది. సారీ.
కానీ అందరు రైతులు అస్సలే చల్లలేరు 5 కిలోలు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు వాళ్ళకి సజెస్ట్ చేయకండి. ఏముంది 5 కిలోలు చల్లేసేయి. అంటే వాళ్ళకు పని ఈజీగా చేయడం కోసం అని చెప్పేసి నువ్వే నీ మైండ్ సెట్‌ని తగ్గించుకొని 5 కిలోలు చల్లేసేయి అని చెప్పేసి అసలే చెప్పకండి. అది మీకు రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తది. తను చల్లడం ప్రాపర్‌గా చల్లకపోతే, అది ఒక ఎకరానికి సరిపడకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరేం చేయండి అనంటే, అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి-A2 బాగా మిక్స్ చేసి ఈ విధంగా ఒక తట్టలో తీసుకొని మిక్స్ చేసిన తర్వాత, ఆయన ఒక ఎకరానికి సరిపడే యూరియా అయినా తీసుకోవచ్చు. యూరియాలో కలిపి వేసుకోవచ్చు. ఇంకా ఏదైనా రసాయన ఎరువులతో కలిపి వేసుకోవచ్చు ఎకరానికి సరిపడా. లేదు అనుకుంటే గనక ఇసుకతో కలిపి చల్లుకున్నా గూడా అద్భుతమైన రిజల్ట్ వస్తది. అందులో తేడా ఏమీ ఉండదు. సో, గుర్తుపెట్టుకోండి. ఇసుకతో కలిపి కూడా చల్లుకోవచ్చు. ఎందుకంటే నేను వందల మంది రైతులకు ఇసుకలో గూడా చల్లించాను. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అందులో డౌటే లేదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను గాబట్టి మీకు ఎక్కడ గూడా ప్రాబ్లమ్ రాదండి. ఎందుకంటే నేను ఎన్నో రైతుల దగ్గర చాలామంది ఇసుకతోటే నేను చల్లిపించాను. కొంతమందేంటంటే నేను ఆల్రెడీ యూరియా ఏస్తా ఇప్పుడు అని అన్నారు కాబట్టి, సరే నువ్వు ఇప్పుడు యూరియా ఏస్తా అంటున్నావు కాబట్టి యూరియాతోటి కలిపేసేసుకో. అంటే 2, 2 సార్లు పని గాకుండా. ఇది ఓకే. కానీ ఓన్లీ 5 కిలోలే నువ్వు జల్లేసి ఏం గాదు అని జెప్పేసి చెప్పకండి. అది వాళ్ళ ఇష్టం. ఓకేనా? అది గూడా మనం చూడాలి తేడా అనేది. దీనికోసం మనం ఏం జేయాలంటే అగ్రి-హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి-A2 బాగా ఫస్ట్ మిక్స్ చేసి, ఆ తర్వాత యూరియాకి మిక్స్ చేయాలి. యూరియా అనేది ఖచ్చితంగా కలర్ మారుతుంది. ఆ విధంగా బ్లాక్ కలర్‌లోకి రావాలి మనకు స్పష్టంగా. అంటే ఎక్కడ ఇప్పుడు చూడండి మీరక్కడ పైన మాత్రం బ్లాక్ కలర్‌లో ఉంది. కింద వైట్ కలర్ ఉంది. అంటే ఇంకా అది పూర్తిగా కలపబడలేదు, కలవలేదు. ఇంకా కలుస్తా ఉండాలి. ఎందుకంటే తను ఒక ప్యాకెట్ మాత్రం ఏసింది. ఇంకొక ప్యాకెట్ ఇక్కడ కలుపుతున్నాడు గాబట్టి, అది పూర్తిగా ఇంకా కలపలేదు. సో, అట్లా మనము పూర్తిగా కలపాలి మళ్ళీ యూరియా. ఇప్పుడు అగ్రి-హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి-A2 ఎంత బాగా కలిపామో, అంత బాగా మళ్ళీ ఇదే మిశ్రమాన్ని యూరియాకు కలిపినప్పుడు గూడా అంతే బాగా మళ్ళీ కలపాలి. ఎందుకనంటే, ఇక్కడ బాగా కలపకపోతే అక్కడ బాగా పడదు పొలంలో. రైట్. సో, ఇట్లా గనక మనము వాడితే గనక యూరియాతో కలిపేసుకోవచ్చు. అండ్ ఇసుకతో కలిపి కూడా హ్యాపీగా చల్లుకోవచ్చు. ఒక ప్యాకెట్ అంటే 5 కిలోల ప్యాకెట్ ఒక ఎకరాకు వాడాలి. ఒకవేళ సారవంతమైన నేల గాదు, ఇసుక నేలలు లేదంటే చౌడు నేలలు అలాంటి నేలలు ఉంటే గనక మీరు 8 కిలోలు సజెస్ట్ చేయండి ఖచ్చితంగా. సో, ఇట్లా కలుపుకొని మనం వాడుకోవాలి. అయితే మనం ఇంతకుముందు సిస్టమ్ ప్రకారం చెప్పుకున్న దాంట్లో నాటేసే రోజు అని చెప్పుకున్నాం గదా! రెండో ఆప్షన్‌లో ఏం చెప్తున్నానంటే, నాటేసే రోజు ఒకవేళ మిస్ అయినా గూడా, మనము ఒక వారం రోజుల నుంచి, లేదంటే 10 రోజుల నుంచి 25 రోజుల దాకా గూడా మనం వేసుకోవచ్చు. ఒకవేళ నాటేసే రోజు మిస్ అయింది అని అనుకోండి. కొంతమందంటే రైతులు చాలా బాగా ఫాస్ట్ అయిపోయారు అందరూ గూడా. మనం నేను ఆల్రెడీ ఏసేసిన నాట్లయిపోయినాయి అని అంటారు. జనరల్‌గా మనం మీటింగ్‌కి వెళ్లి ఇట్లా చెప్తుంటే, మేము నాట్లేసేసినాం. నాటేసే రోజు అన్నాం అనుకో, మేము నాట్లేసేసినాం అంటాడు. అంటే తను వాడాలని ఇష్టం లేకపోతే గనక, ఇట్లా మనం కంపెనీ నుంచి వచ్చినామని జెప్పేసి మనం ఇంట్రొడ్యూస్ చేసుకునే లోపే, ఇట్లా వరికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి అని అనగానే, మేము ఆల్రెడీ నాట్లేసేసినాం అంటారు. సో, రెండో ఆప్షన్ గూడా ఉంది మనకు. నాట్లేసినప్పటికిని గూడా మనకు పిలక వచ్చే దశ 30 రోజుల వరకు ఉంటుందండి. 30 రోజుల వరకు ఉంటుంది గదా! అని జెప్పేసి నేను గ్రాన్యూల్స్ 30 రోజుల దాకా ఎయమని నేను జెప్పలే. ఎందుకనంటే నేను 30 రోజులు జెప్తే మీరు నెలన్నర రోజులకు గూడా మీరు గ్రాన్యూల్స్ ఇస్తారు. అప్పుడు కొత్తగా పిలక రాదు. అది మనకి రిటర్న్ క్వెషన్ ఒస్తది. ఇబ్బందయితది. కాబట్టి వారం రోజుల నుంచి 20 రోజుల లోపే మీరు గ్రాన్యూల్స్ వాడించే ప్రయత్నం జేయండి. ఒకవేళ నాటేసే రోజు మిస్ అయితే గనక వారం రోజుల నుంచి 20 రోజుల లోపు వాడించగలిగితే గనక, మనకింకా అది పిలక దశనే గాబట్టి, 30 రోజుల వరకు ఇంకా పిలక వస్తూనే ఉంటది గాబట్టి, 30 రోజుల తర్వాత ఆల్రెడీ వచ్చినటువంటి పిలకలనేవి స్ట్రాంగ్‌గా తయారై పొట్ట దశకు వెళ్తా ఉంటుంది. సో, అందుకని నేనేమంటాను అంటే వెయ్యరాదా సార్ తర్వాత అని క్వెషన్ నాకు వస్తది నాకు తెలుసు. వెయ్యొచ్చు. కానీ అక్కడ వచ్చే ప్రయోజనాలు వేరు. ఇక్కడ వచ్చే ప్రయోజనాలు వేరు. ఇక్కడ అదనపు ప్రయోజనాలు తీసుకుంటారు ఇక్కడేస్తే. ఏంటి? పిలకలు బాగా వస్తాయి. సో, కాబట్టి ఈ దశలోనే వేసుకోవాలి. నాటేసే రోజు వేయొచ్చు. అది మిస్ అయినా గూడా మనకు రెండో ఆప్షన్ ఉంది. వారం 10 రోజుల తర్వాత నుండి 20-25 రోజుల మధ్యలో వేయించండి. మంచి పిలకలొస్తాయి. మంచి దుబ్బొస్తుంది. ఓకేనా? సో, మంచి రిజల్ట్ ఒస్తుంది. మరి నెల రోజుల తర్వాత ఎయచ్చా? ఎయరాదా సార్? హ్యాపీగా వేయొచ్చు. ఏం జరుగుతది? ఆల్రెడీ వచ్చిన పిలకలకు మనము స్ట్రాంగ్‌నెస్ ఇస్తాం అంతే. కొత్తగా పిలకలు రావండి. ఆల్రెడీ వచ్చిన పిలకలు స్ట్రాంగ్ జేసి అంటే గంటకి లేదంటే ఆ కర్రకి బలాన్నిస్తూ మనకు ప్రతి గింజ పాలు పోసుకొని వడ్ల గింజలాగా తయారవుతుంది. పొల్లు శాతం తగ్గిపోతది. ఓకేనా? సో, ఆ బెనిఫిట్ ప్రకారం మీరు ఏ టైంలో అయినా వాడొచ్చు గ్రాన్యూల్స్ వరి పొలానికి. ఇలాంటి టైంలోనే వాడాలన్న రిస్ట్రిక్షన్ ఏం లేదు. కానీ మీ కోరిక, మీ ప్రయోజనం అధిక పిలకలు రావాలి అని అనుకుంటే గనక
20 రోజుల లోపే మీరు గ్రాన్యువల్స్ వాడించే ప్రయత్నం చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ మీరు వారిలోకి తీసుకోవచ్చు. రైట్. సో, ఈ విధంగా మనము అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్‌ని కలిపి ఇది వాడేటువంటి విధానం. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఇదే ఇంపార్టెంట్. అందుకని మీకు నేను గతంలో గూడా ఎప్పుడు గూడా చెప్పలేదు కలిపే విధానం ఇంత స్పష్టంగా. అందుకని ఇది ఇంకా బాగా కొత్త వాళ్ళకి గూడా అర్థం కావాలని చెప్పేసి నేను ఇది పాయింట్ యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఒకవేళ ప్రొడక్ట్స్‌ని సరిగ్గా కలపకపోతే అక్కడ సరిగ్గా రిజల్ట్ రాదు. అది మన కంపెనీకే బ్యాడ్ నేమ్. నీకో, నాకో గాదు. ఒక్కసారి మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చింది అనంటే అది స్ప్రెడ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే సమాజంలో మంచి కంటే చెడెక్కువగా స్ప్రెడ్ చేస్తారు. మంచిని స్ప్రెడ్ చేయరు. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడక్ట్స్ వాడేవాళ్ళుంటారు. ఇతరులకు చెప్పరు. అది గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టే మనం చేసేది ఏదున్నా గూడా పర్ఫెక్ట్‌గా చేద్దాం. ఓకే. తను రైతు వాడతా అంటే పర్ఫెక్ట్‌గా వాడిద్దాం. ఆ విషయంలో మాత్రం మనం మిస్టేక్ చేయొద్దు. మన వైపు నుండి మిస్టేక్ లేకుండా చూసుకోండి. నేను చెప్పేదది. తను రిటర్న్ క్వెషన్ చేసినా గూడా మనం ఆన్సర్ ఇవ్వాలి. రైట్. సో, చూడండి రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది. వండర్‌ఫుల్ రిజల్ట్స్ అండి. అందులో డౌటే లేదు. మనం మా గ్రాన్యువల్స్ వేసిన రోజు ఎట్లా ఉంది? తర్వాత ఏ విధంగా ఉంది? జస్ట్ 14 డేస్. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అందులో ఎలాంటి డౌటే లేదు అందులో. ఇది అక్విజల్. ఓకే. సారీ అది మొక్కజొన్న. చూడండి డిఫరెన్స్. 10 డేస్. 10 రోజులకే. సో, తను ఆల్రెడీ పొలమేసిండు. అది దాదాపుగా 20, 25 రోజుల పైగా ఉన్నటువంటి పొలమది. సరే అయినా నాకెలాంటి గంట రావట్లేదు అని జెప్పేసి మన దగ్గరికొస్తే మనం అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ సజెస్ట్ చేస్తే గనక ఎంత వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చింది చూడండి. సో, ఇట్లా మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక ఎకరానికి 10 కిలోలు అసలే వాడొద్దు సార్. 5-8 కిలోలే. 10 కిలోలు ఇయ్యాల్సిన అవసరం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 5-8 కిలోలు మాత్రమే గ్రాన్యువల్స్ ఇయ్యండి. మనకు అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చూడండి అక్కడ అసలు ఎలాంటి గంట లేదు, గ్రోత్ లేదు, ఏమీ లేదు. రైతు ఎంత హ్యాపీగా అంటే సూపర్ అసలు. ప్రతి రైతు మనకు కాల్ బ్యాక్ చేస్తాడు. అది వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తది. అందులో డౌటే లేదు. సో, ఇలాంటి ఒక అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. సో, మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏందంటే, నేను ఆల్రెడీ ఒక ఛానెల్ క్రియేట్ చేశాను. వెస్టీజ్ ఛానెల్. సో, మొత్తం అగ్రి ట్రైనింగ్స్ అన్నీ గూడా బ్రహ్మాండంగానే అందులో పెడతాను. సో, ఎంఎస్ వెస్టీజ్ ఛానెల్‌ని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో వీడియో గూడా అప్‌లోడ్ చేశాను. రైట్. థాంక్ యూ వెరీ మచ్. సో, దీనికి సంబంధించినటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గనక మీరు తప్పకుండా నాకు అడగొచ్చు. సో, ఓవర్ టు యూ చందు సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ టు విజయరాజ్ సార్ ఆల్సో. సూపర్ ఎక్సలెంట్ ట్రైనింగ్ సార్. సో చాలా వివరంగా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొత్త వాళ్ళకి అండ్ లీడర్స్ కూడా చాలా మందికి క్లారిటీగా ఒక అర్థమైంది అనుకుంటున్నా. వరి ఎలా ఉండాలి, ఎలా పండించాలి, అసలు ఏం చేయాలి. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ లీడర్స్ అందరు ఒకసారి సార్కి గట్టిగా క్లాప్ చేసుకోవచ్చు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సూపర్. సో ఈరోజు రెగ్యులర్ గా ముగ్గురికి డౌట్స్ అడుగుతాం, బట్ అగ్రి కాబట్టి 5గురికి ఛాన్స్